హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఇవాళ అయితే బంతి పువ్వులైతే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ పువ్వులతో పాటు కొన్ని ఫ్లవర్స్ కూడా, అలాగే టమోటాలు కొన్ని ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చేసి ఇలాగే వదిలేస్తే కొంచెం వడలిపోతున్నాయండి. బాగా తయారైపోయి అవంతకవే ఇంకా వాడు పడుతూ ఉన్నాయి. అందుకు తీసేస్తూ ఉన్నాను. అదే కాకుండా చాలా మొగ్గలే ఉన్నాయి. ఇంకా వాటికి బలం కావాలి కదా, అందుకు చిన్న ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. ఇంక ఇలాగే ఉంచడం వల్ల మళ్ళీ మొక్కకు బలం తగ్గుతుంది కదా, అన్ని సైజెస్ తీస్తున్నానమాట. ఇంకా చిన్నటివి పెద్దటివన్నీ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా బోల్డ్ అన్ని మొగ్గలు కూడా ఉన్నాయి. వీటికి ప్లేట్స్ తెచ్చుకోలేదు, అందుకు అక్కడ పెట్టేస్తున్నానండి. ఇందులోనే చాలా మొక్కలు ఉన్నాయి. బంతిపువ్వు మొక్క దగ్గర వచ్చేసి చాలా ఉన్నాయండి మొగ్గలు వచ్చేసి. అన్నీ చాలా బాగా పూస్తున్నాయి. కాకపోతే ఇవి ఇంకా తీసేస్తే ఈ చిన్న చిన్న మొగ్గలకంతా మిగతా మొగ్గలకి బలం ఇచ్చినట్లు ఉంటుందన్నమాట. బోల్డ్ అన్ని పూస్తున్నాయి. బంతిపూల మొక్కలు మటుకు చాలా మంచి సీడ్ అండి. అందుకు నేను సీడ్స్ అయితే చాలా వరకు కలెక్ట్ చేశాను. వైట్ మందారాలు అయితే ఎన్నో వస్తున్నాయి. అసలు డైలీ పూస్తూనే ఉన్నాయండి. ఇంక ఇవన్నీ మొగ్గలే చూడండి. ఇవన్నీ విచ్చుకుంటాయి కోసేపు ఉన్నాక. ఇవి నిన్న పూసిన పువ్వులు అన్నమాట. అసలు దాదాపు ఈ మొక్క పెట్టేసి చాలా రోజులైంది. ఇక్కడ టెర్రస్ పైకి తెచ్చి పెట్టాక 7-8 months అలా అవుతుందండి. డైలీ పూస్తూనే ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చేసి. డైలీ ఒక 4-5 అన్నా ఉంటాయి. ఒక్కొక్కసారి 20-10 అలా వస్తాయి. ఇంకా బోల్డ్ అన్ని మొగ్గ చూస్తున్నారు కదా, ఎన్ని మొగ్గలు అసలు లెక్క పెట్టలేము, అన్నీ ఉంటాయి. ఇది మట్టుకు నాకు చాలా బాగా నచ్చింది. వర్షాకాలంలో ఇది అంటు కట్టాలనుకుంటున్నానండి స్టెమ్స్. ఇంకా చాలా మొక్కలు తయారు చేయాలి, ఇవ్వాలి అని చెప్పేసి. చూస్తున్నారు కదా బోల్డ్ అన్ని మొగ్గలు. ఈ మిర్చి మందారం కూడా అంతే, తెచ్చినప్పటి నుంచి భలే పూస్తుందండి. డైలీ ఫ్లవర్స్ ఉంటాయి ఈ మొక్కకు కూడా. ఇలా పూసిన పువ్వులన్నీ నేను ఒక దగ్గర కలెక్ట్ చేసి ఉంచుతున్నాను. మళ్ళీ మెరూన్ గులాబీలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అన్నీ ప్రూనింగ్ చేశానని చెప్పాను కదండి. చూస్తున్నారు కదా మొగ్గలన్నీ కూడా. ఈ ఎల్లో గులాబీ కూడా అంతే, మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతుంది. సూపర్గా పూస్తుంది. ఇంకా ఇదైతే విచ్చుకుంటా ఉంది. ఇంక ఈ పింక్ కలర్ గులాబీలు అయితే ఇంకా మొగ్గలు రాలేదు, కానీ స్టార్ట్ అవుతాయి ఇంకా తొందరలోనే. మందారం అండి, ఇది రోజు 1-2 పూస్తూనే ఉంది. ఇంతకుముందు అయితే బోల్డ్ అన్ని ఫ్లవర్స్, ఇంక ఇప్పుడు కొంచెం తగ్గింది కదా. ఫ్లవర్ అనమాట ఇది, ఇవాళ పూసింది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ బంతి మొక్క కూడా తీసేద్దాము. ఇవి ఇంకా లావ్ సైజ్ అయిపోయి మళ్ళీ దగ్గరికి అయిపోతున్నాయి అన్నమాట, అలాగే వదిలేయడం వల్ల. మిగతా మొగ్గలు ఇంకా విచ్చుకోవడానికి బలం సరిపోవడం లేదు, అందుకు చిన్నటివి కూడా తీసేసుకుందాం మనం. బోల్డ్ అన్ని మొగ్గలండి, లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. ఇవి కూడా పూస్తే బాగుంటుంది. నేను ప్లేట్ ఏం తెచ్చుకోలేదండి, అందుకే ఇంక ఇక్కడ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ తెచ్చుకుంటాను. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. పైకి వచ్చేటప్పుడు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయాలన్న థాట్ లేదనమాట, అందుకు నేనేం ప్లేట్స్ ఏం తెచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చాక తీసేస్తే బాగుంటుంది, అవి మిగతా వాటికి బలం అందుతుంది కదా అని హార్వెస్ట్ చేశాను. పొగడబంతి ఫ్లవర్స్ అండి, చాలా అందంగా పూస్తున్నాయి. వీటి సీడ్స్ వేసింటే మొలకలు కూడా వచ్చాయి. నేను ఇంకా ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకున్నాను కొన్ని వాటిల్లో. ఇది మొదటిగా వేసిన మొక్క, ఇప్పటికీ పువ్వులు పూస్తూనే ఉంది. మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటే మిగతా పువ్వులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎంత అందంగా ఉంటాయో, మంచి కలర్ అసలు. వీటిలో కలర్స్ ఇంకా చాలానే ఉన్నాయండి. నేనైతే ఇది ఒక కలర్ నాకు కుదిరింది వేశాను. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. బేబీ పింకు, వైటు, రెడ్ ఇలా ఉన్నాయి అన్నమాట. సీడ్స్ తెప్పించుకొని వేసుకోవాలి. ఈ సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నానండి మీకు కూడా.
ఇట్లా పెద్ద సైజు అన్నీ తీసేసుకుంటున్నాను ఇవాళ. ఇంకా చిన్నవి ఉన్నాయి కదా, అవి ఒకసారి మళ్ళీ మనకు హార్వెస్ట్కి వస్తాయి. ఇంక ఇవన్నీ ఉంచేస్తున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇంక ఇవి స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేసి. చిన్న చిన్న పాట్స్లో పెట్టుకున్నాను, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. కొన్ని పెద్ద పాట్స్లో కూడా పెట్టుకున్నాను. కలర్స్ చాలా బాగున్నాయి బంతిపూలు ఇవి కూడా. టమాటాలు అయితే అస్సలు కిందికి పడి ఒరిగిపోతూ ఉన్నాయి వెయిట్కి. స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా మాగడం. ఇక్కడ దోరగా ఉన్నాయి. ఇంకా ఇవి లైట్ దోరగా ఉన్నాయండి, తీసేస్తున్నాను. కొంచెం ఈ మొక్క వడలిపోయింది ఎందుకో, కానీ కాయలు మట్టుకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ బెండ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న సీడ్స్ అండి. నాకు అంత హెల్తీగా రావడం లేదనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడే కొంచెం బెండకాయలు అనేది వస్తున్నాయి. ఎంత ప్రూనింగ్ చేసినా కూడా మొక్క హైట్ రావట్లేదు. ఒక్కొక్కసారి మనకు ఆన్లైన్లో తెచ్చుకున్న సీడ్స్ సక్సెస్ అవ్వవు అనమాట. అందుకు ఇంతకుముందు నేను పండించిన బెండకాయ సీడ్స్ అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. మలుస్తూ ఉన్నాయండి, పెట్టుకున్నాను అనమాట బెండ వచ్చేసి. ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ మొక్క ఉందండి. చిన్న చిన్నగా కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి. స్పైసీ మట్టుకు బాగుంటుంది వీటికైతే. ఈసారి తగ్గాయి మిరపకాయలు వచ్చేసి, బాగానే వస్తుంటాయి ఈ మొక్కకు. ఈ జామకాయ కోసం అయితే నేను వెయిటింగ్ అండి. కనిపిస్తుందా మీకు? ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయా? చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది. పువ్వులు అయితే ఇన్ని వచ్చాయండి. ఇంకా టమాటాలు, కొంచెం పచ్చిమిరపకాయలు. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పెంచడం మర్చిపోయానండి, మొగ్గలంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి మల్లె పువ్వులు వచ్చేసి. ఈ కొన్ని హార్వెస్ట్ కూడా చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్. ఓకే బాయ్.